అంటే రెగ్యులర్గా హెడ్లైన్స్లో ఉండేవి వేరుగా ఉంటాయి. అంటే మెయిన్ ఎడిషన్లో డిస్ట్రిక్ట్ ఎడిషన్లకు వచ్చేసరికి ఏంటంటే కొత్త ఎడిటోరియల్ పరిశీలన అట్లానే పర్యవేక్షణ అనేది ఉండదు, పెద్దగా పట్టించుకోరు. అట్లాంటప్పుడు కొన్ని కామెడీకి అర్హులు అనిపించే హెడ్డింగ్లు పెడతా ఉంటుంది. అంటే అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వీటిని మనం తమాషాగా చదువుకోవచ్చు అని. ఇక్కడ చూడండి, కేటీఆర్ని కలిసిన అభిమాని అనే ఒక వార్త ఉంది. అందులో ఏం రాశారంటే, ఆర్థిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కేటీఆర్ వీరాభిమాని మనం పాదిచ్చేసరికి అర్థం మారిపోయింది కదా. వీరాభిమాని మల్లయ్య శుక్రవారం బీఆర్ఎస్ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన తన సమస్యలు కేటీఆర్కి విన్నవించారు. స్పందించిన కేటీఆర్ బీఆర్ఎస్ గోషామహల్ నిజార్క ఇన్ఛార్జ్ ఆశీష్ కుమార్ యాదవ్కు మల్లయ్యని అప్పగించి అతన్ని అన్ని విధాలు ఆదుకోవాలని సూచించారంట. అప్పగించడం ఏంటి, ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన సూచిస్తారన్నారు. అది కదా. అలానే పూలే సేవలు వెలగట్టలేనివి, అసలు ఎవడైనా అడిగాడు మిమ్మల్ని వెలగట్టమని. అంటే హెడ్డింగ్లు ఆయన్ని స్మరించుకునే సందర్భంలో ఆయన మాట్లాడిన మాటల్లో ఏది హెడ్డింగ్ పెట్టాలో అర్థం కానప్పుడు ఇలాంటివి పెట్టేసేసి ఇది అవుతుంది. జూ పార్కులో ఖడ్గమృగం జన్మదిన వేడుకలు నిజమే, మరి మనుషులకి లేవా? చూడగానే మనకి ఫ్లాష్ థాట్ లాగా కనిపించాయి. ఐక్యత కోసం పాదయాత్ర మరి పాదయాత్ర చేస్తే ఐక్యత అవుతుందా? తమాషాగా శస్త్రచికిత్సలు చేయడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి శస్త్రచికిత్సలు చేయడంలో కాకపోతే ఓపీ చూడటంలో ఏమన్నా జాగ్రత్తలు ఉంటాయా? తమాషాగా మాట్లాడుకుంటే మనకి ఇలా ఏ హెడ్డింగ్ అయినా డీసీఎం యజమానికి 15,000 జరిమానా. డీసీఎం యజమానికి 15,000 జరిమానా ఎందుకు వేశారు అంటే డీసీఎం కొనడం వల్లనేనా, లేకపోతే డీసీఎంఏ ఎందుకు కొన్నావు, ఇంకో బస్సు కొనొచ్చానా? ఇవేమి ఉండవు. ట్రాఫిక్ ఉల్లంఘనలో లేకపోతే సరిగ్గా లేదనో కండిషన్ లేదనో ఏముంది. శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే చర్యలు అంటే ఏంటి? నాకు శాంతి భద్రతలు అనేవి పోలీసులు కాకపోతే ఎవరు చూస్తారు? ఇలాంటివి హెడ్డింగ్లు పెట్టినప్పుడు ఏంటంటే తమాషాగా అనిపిస్తుంది. ఇప్పుడు రెగ్యులర్గా న్యూస్లో వస్తుంటాయి, న్యూస్ ఛానల్స్లో కూడా వస్తాయి, పేపర్లు తీసుకొని మనకి కంట్రిబ్యూటర్లు పంపిస్తూ ఉంటారు. ఆ పంపించినటువంటి వార్తలు అవి అలానే రాస్తున్నప్పుడు నేను పక్కన కూర్చున్నప్పుడు మన వాళ్ళకి చెప్తా ఉంటాను, మా కొలీగ్స్కి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడంలో నిమగ్నమయ్యారు అనగానే పిచ్చోడు, ఆ పోలీసులు చేయాల్సిన పని ఆదరా, మళ్ళీ ప్రత్యేకంగా పోలీసుల రంగంలో దిగారు, ఇలా రాయకండి. కేసు విచారణ సాగుతుంది, లేదు పలానా దగ్గర విచారణ జరుపుతున్నారు అటు రాయండి. కంప్లైంట్ అందుకున్న పోలీసులకి కంప్లైంట్ అందించారు అండి. పోలీసులు కాబట్టి ఎవరికి అందిస్తాడు? అంటే మేము మాట్లాడుకున్నప్పుడు చాలా సరదాగా ఎలా ఉంటుందంటే, గ్రాఫిక్స్ కానీ ఏవైనా సరే ఇచ్చట కొబ్బరి బొండాలు అమ్మబడును అని ఒక టైటిల్ దగ్గర ఎంఎస్ నారాయణ వచ్చేసేసి అవతల మరి ఎవరు అమ్ముతుంటాడు, గుర్తులేదు నాకు ఆ క్యారెక్టర్. వాడి దగ్గర ఇచ్చట కొబ్బరి బొండాలు అమ్మబడను ఏంటి, ఇచ్చట కొబ్బరి బొండాలు కాదు, ఇచ్చట ఏంటి, ఇచ్చట కాబట్టి ఇంకెక్కడన్నా అమ్ముతున్నావా, ఇక్కడేగా అమ్ముతున్నావు, తీసేయి, ఇచ్చట తీసేయి అంటారు. తర్వాత కొబ్బరి బొండాలు అమ్మబడను అంటే, కొబ్బరి బొండాలు కాకపోతే నువ్వు ఇంకేమైనా బొండాలు అమ్ముతున్నావా, మిర్చి బొండాలు, మైసూర్ బొండాలు ఏమైనా అమ్ముతున్నావా, కొబ్బరి బొండాలు తీసేయి అంటాడు. బొండాలు అమ్మబడును, బొండాలు నువ్వు అమ్మబడును అని ఎందుకు పెడుతున్నావు? బొండాలు తీసేసేయి, నువ్వు అమ్ముతున్నావు కదా. బొండాలు కాకపోతే ఇంకేది అమ్మబడును అంట. అమ్మబడును బోర్డు ఉన్నప్పుడు మళ్ళీ అదే ఎంఎస్ నారాయణ మొదలు పెడతాడు. అమ్మబడును ఏంటి, ఏం అమ్ముతావో రాయాలి కదా అని మొదలు పెడతాడు. మళ్ళీ బొండాలు అమ్మబడును, మళ్ళీ బొండాలు అమ్మబడును, ఎక్కడ అమ్మబడును, ఇక్కడే కదా అని ఇతట కొబ్బరి బొండాలు అమ్మబడును అనే ఒక ఆ లైన్ని బహుశా ఆ రైటరు, ఆ దర్శకుడు అనుకొని ఉండకపోవచ్చు. ఇన్ని రోజుల తర్వాత మేము ఇలా న్యూస్ ఛానల్స్లో కూడా ఏది ఎలా చేయాలి అనే దానికి ఒక ఉదాహరణగా దాన్ని సెట్ చేసుకుంటామని. గ్రాఫిక్స్ టైటిల్ ఒకటి పెట్టేస్తాము, ఇమేజ్ ఒకటి ఇస్తాము, ఫోటో, టెక్స్ట్ ఒకటి ఇస్తుంటాం. ఇచ్చట కొబ్బరి బొండాలు అమ్మబడినలాగా అంతా ఎందుకు చెప్పాలి, తెలుగులోనే ఉంది కదా అన్నట్టు ఈ హెడ్డింగ్లు పెడుతున్నప్పుడు తమాషా కొన్ని విషాద వార్తల్లో కూడా చూడగానే మనసులో ఫ్లాష్ లాగా వస్తుంది. ఫలానా ఇదైందని ఫలానా యువకుడు డాష్ వెంటనే ఓకే ఇది కాకపోతే ఇంకోటి అయితే ఉండేవాడా అంటే రకరకాలుగా తమాషాగా ఎలా ఉంటుంది అనేదన్నమాట. మనకి న్యూస్ పేపర్లకు సంబంధించి ఏంటంటే ఈ వార్తలు సీరియస్ వాటిలో కూడా కామెడీ ఎలా పండుతుంటే కొన్ని వార్తలు చూడండి. ప్రతి సిట్టింగ్కి 15 లక్షలు ఫీజు ఇవ్వాల్సిందే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి హాజరవాను, సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్ హెచ్చరిక, తెలంగాణ తరపున లాయరక, ప్రతి సిట్టింగ్కి నాకు 15 లక్షలు ఇవ్వాల్సిందే అన్నాడు. అంటే ఎంత ఖరీదైన లాయరు ఈయన అని చెప్పడం అన్యాపదం కదా దీని ఉద్దేశం. సరే, మన కామెడీ వార్తల్లోకి ఇవి కూడా వచ్చాయి.
ఇంకొకటి వాడుతుంది, దేశాభివృద్ధికి రాజ్యాంగం కీలకం. రైట్, రాజ్యాంగం లేనిదే మనం అసలు ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. మనము ముందుకెళ్ళాము అంటే దానికి కారణమవుతమైంది రాజ్యాంగ రచన, రాజ్యాంగం ప్రకారమే మనం వెళ్తున్నాము అనే కోణంలో ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ హెడ్డింగ్ ఏంటంటే అభివృద్ధికి కీలకం అంటే ఏమో మరి ఎన్నాళ్ళు మేము ఒక పారిశ్రామికవేత్తలు ఇదంతా ఏంటి అనుకునే ఒక తమాషా సన్నివేశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ కేటీఆర్ని కలిసిన అభిమానే చూశారు కదా మీరు, అప్పగించాడంటే మనిషిని ఎందుకు అప్పగిస్తారు, ఆయన సమస్యలు చూడమని ఇస్తారు. ఇది కాస్త తమాషాగా మాట్లాడుకుంటే ఐక్యత కోసం పాదయాత్ర అని చెప్పి వీళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంటుంది, నేను ముందు నడుస్తా అని ఇలాంటివన్నీ తమాషా సంఘటనలు జరుగుతూ ఉంటాయి హెడ్డింగ్లు పెట్టినప్పుడు. దీనివల్ల మీకు కాస్త వినోదం అందుండొచ్చు. బహుశా నేను సరిగ్గా ప్రజెంట్ చేయలేదేమో, మేబీ అక్కడ వార్తలు కూడా అలా కనపడకపోయి ఉండొచ్చు. అదనమాట విషయం.